ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి ఎవరైతే గతంలో రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట. అయితే వీరందరికీ చెప్తుంది ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రీ కొత్తగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి కిసాన్ కార్డుల తరహాలో ఒక ఆధార్ కార్డు తరహాలో కిసాన్ కార్డులు అయితే ఉంటాయి కదా. కిసాన్ కార్డులకు సంబంధించి ఒక నెంబర్ అయితే ప్రతి రైతుకి ఇవ్వబోతూ ఉందన్నమాట. అందులో ఎవరైతే రిజిస్ట్రీ అవుతారో వారందరినీ కూడా ప్రాథమిక అర్హులుగా అయితే భావించడం అయితే జరుగుతుందని చెప్పారు. సో రైతులకు సంబంధించి ఎవరైతే ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ అయితే చేసుకోలేదో వారందరూ కూడా మనకి చూసుకున్నట్లయితే ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వారైతే చేస్తూ ఉన్నారన్నమాట. వారైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. ఫార్మర్ రిజిస్టర్ అయితే చేయడం జరుగుతుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకం సర్వే నెంబరు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, అదేవిధంగా మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయిన మొబైల్ ఫోను ఏదైతే ఉందో ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడైతే చేయించుకోవచ్చు. ఇవి చేయించుకున్న వారైతే అర్హులు అనమాట. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వారందరికీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలు అయితే విడుదల చేస్తారని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.